మీరు ఇందాక స్పీచ్‌లోనే చాలా విషయాలు చెప్పారు. అవునండి. ఈ సినిమాలో ఇంకెన్ని విషయాలు చెప్పబోతున్నారు? అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఈ విషయాల గురించే కాదండి సినిమా. సినిమా చాలా చందమామ కథ ఎలా చదువుతాము అలాగా చాలా హాయిగా, నీట్‌గా ఉంటది. హర్రర్ ప్రెమిస్ ఉంటది, తాంత్రిక ప్రెమిస్ ఉంటది. దాంతోపాటు చిన్న చిన్న మనం ఎక్కడైనా చెప్పగలిగితే అక్కడ ఇలాంటి ఇన్ఫర్మేషన్ చెప్తూ వచ్చాం. అంటే మైథాలజీ టచ్ కూడా ఇచ్చారు కదా! అవునండి. అదే నేను మీకు మనకి తెలియకుండానే మన లైఫ్‌లో ఇవి భాగమైపోయాయండి. రామాయణ, మహాభారత కాలం నుంచి తాంత్రిక విద్యలు ఇవన్నీ ఉన్నాయి. అదే నేను చెప్దాం అనుకున్నాను. అంటే ఇప్పుడు ఎంతో టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది. అసలు మంత్రాలు, తంత్రాలు అనేది ఎవరు పట్టించుకోరు ఇప్పుడు. ఇలాంటి టైంలో ఇలాంటి సినిమా తీయాలని ఎందుకు అనిపించింది? అదేనండి, ఇట్స్ అవర్ సైన్స్. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది. ఇంకా జలుబుకి మనకు మాత్రం లేదు. జలుబు వస్తే వారం రోజులు జలుబుతో బేర్ చేయాల్సిందే. సైన్స్ అనేది ఏంటంటే ఉన్న ఫ్యాక్ట్స్నే చూపిస్తుంది, ఉన్న ఫ్యాక్ట్స్నే ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఇంకా మనం చూడని విషయాలు చాలా ఉంటాయి కదా. కానీ మంత్రాలకు చింతకాయలు రాలవనే సామెత కూడా ఒకటి ఉంది కదా! అవునండి. అదేనండి, ఇప్పుడు జనాల్లో కొందరు మంత్రతంత్రాలు నమ్ముతారు, కొందరు నమ్మరు. నేను నా కొడుకు పుట్టేంత వరకు నేను నమ్మేవాడిని కాదు. తనకేమైనా చిన్న ఇబ్బంది వస్తే దిష్టి తీస్తే తగ్గిపోయేది ఎప్పుడు ఫంక్షన్కి వెళ్తే. అది చెప్పలేము, మన ఇంట్యూషన్ కొన్నిసార్లు నిజం అవ్వచ్చు. ట్రైలర్‌లో ఒక తెలుగు ముఖ్యమంత్రి కూడా తాంత్రిక శక్తిని చేశారు, తాంత్రిక పూజలు చేశాడని చెప్పారు. ఎవరండి ఆ ముఖ్యమంత్రి? అది ఇప్పుడు చెప్పలేనండి. సినిమాలోనే చెప్పారా? సినిమాలో కూడా చెప్పట్లే. మరి ఆ ముఖ్యమంత్రి ఎవరో చెప్తే బాగుంటుంది. అది మీరు జర్నలిస్ట్ కదండి, మీరు కనుక్కోవచ్చు. అది న్యూస్ ఆర్టికల్లో కూడా పడింది, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో పడింది. సో ఓకే అండి. థ్యాంక్ యూ.